అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పహల్గామ్, కాశ్మీర్లోని పహల్గామ్లో బసరన్ వ్యాలీలో జరిగినటువంటి సంఘటనకి దాదాపుగా 28 మంది హిందువులు చనిపోవడం జరిగింది. 20 మంది హిందువులు గాయపడడం జరిగింది. నేను హిందువులు అని మార్క్ చేసి మళ్ళా చెప్పడానికి గల కారణం, జరిగిన సంఘటన అంత దారుణంగా ఉంది కాబట్టి నేను మార్క్ చేసి మళ్ళీ చెప్తున్నా. సూడో సెక్యులర్స్, ఇంకా సెక్యులర్స్ భావంతోనే బతికే వేస్ట్ ఫెలోస్ గురించి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2, ప్లీజ్ పూర్తిగా ఈ వీడియో చూడండి. అసలు సంఘటన ఏం జరిగింది, జరగడానికి గల కారణాలు ఏమిటి, మన ప్రభుత్వంలోని ఫెయిల్యూర్సు అండ్ అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఫెయిల్యూర్, అండ్ మన గవర్నమెంట్ ఏం చేయబోతోంది, చేసేది కరెక్టేనా, ఏం చేస్తే బాగుంటుంది, క్లియర్గా నాకు అనిపిస్తోంది. నేను చెప్తాను, దయచేసి వినగలరు. నేను ఇందాక చెప్పినట్టుగానే కాశ్మీర్లోని పహల్గామ్ బసరాన్ వ్యాలీలో ఈ సంఘటన జరిగింది. దీన్ని నేను రెండోసారి ఎందుకు ఉటంకిస్తున్నాను అంటే, ఇది నడుచుకుని వెళ్ళే మార్గంలా కానీ గుర్రాల మీద వెళ్ళే మార్గంలా కానీ ఉంటుంది. అంటే ఎవరు ఎస్కేప్ ఆ వ్యాలీ దాటి వెళ్ళాలి అంటే నీకు ఎవరు ఎస్కేప్ అయ్యే పొజిషన్ కాదు. నాకు క్లియర్ కట్గా నాకు జలీనా వాళ్ళ బాగా గుర్తుకొచ్చింది. చిన్న సందు పారిపోవడానికి లేకుండా అన్న ఆలోచన నాకు ఫస్ట్ వచ్చింది. అక్కడ ఫుల్ ఆన్ ఓపెన్ గ్రౌండ్ ఏరియా, మొత్తం 8 మంది టెర్రరిస్ట్ నా కొడుకులు, అందులో 4 బ్యాకప్, 4 యాక్షన్లో ఉన్నారు. ఆ 4కి సంబంధించి ఫోటో పెడుతున్నాను, చూడండి. చూశారు కదా, ఈ 4 మన ఇండియన్ మిలిటరీ డ్రెస్లో రావడం జరిగింది. యాక్చువల్గా ఈ ఆలోచన ముందే టెర్రరిస్టులు చేసినప్పటికీ ఇండియన్ మిలిటరీ డ్రెస్లో ప్యాటర్న్ మార్చడం జరిగింది. ప్యాటర్న్ మార్చినప్పటికీ మరి ఇది వాళ్ళు ఆ డ్రెస్సులు ఎలా సంపాదించి మిలిటరీ వేషాల్లో వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. రావడం వాళ్ళు చేసిన పని, తుచ్చ నీచమైన పని ఏంటంటే, ఎవరు ముస్లిమ్స్ ఎవరు నాన్ ముస్లిమ్స్ అని చెక్ చేయండి. ఐడీల రూపేనా మనము రుద్రాక్ష మాలలు, లేకపోతే మెడలో తాయెత్తు, లేకపోతే చేతికి మనం కాశీ తాడు ఇలాంటివి కట్టుకుంటూ ఉంటాం కదా. ఇది ప్రాథమికంగా ఫస్ట్. 2, ప్యాంటు విప్పి సుంటి చేయించుకున్నారా, ముస్లింల ఆచారం అది కూడా చెక్ చేసి, జంజుం లాంటివి ఉన్నాయా చెక్ చేసి, ఖురాన్లో కొన్ని కోట్స్ చెప్పని వారిని కూడా సెపరేట్ చేసి, పాయింట్ బ్లాంక్లో నెత్తి మీద పాయింట్ బ్లాంక్లో నోటిలో తుపాకులు పెట్టి కాల్చి చంపారు. దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుందంటే, terrorism has a religion which is unfortunate for them. కడుపు తరుక్కుపోయింది.
హిందువులను ఏరి పక్కన పెట్టి మరీ కాల్చారు. ఇది యాక్చువల్గా ఇప్పుడికిప్పుడు జరిగింది కాదు. గత సంవత్సరంలోనే కొత్వా అనే ప్రాంతంలో కూడా, జమ్మూలో కొత్వా అనే ప్రాంతంలో కూడా ఇలాగే గుడి దర్శనానికి వెళ్తున్న 9 మందిని చంపేయడం జరిగింది. అలా చిన్న చితక జరుగుతూనే ఉన్నాయి. ఇది హైయెస్ట్, మన కళ్ళ ముందు కనబడింది హైయెస్ట్. ఇప్పుడు అసలు వీళ్ళు ఎందుకు చేశారు? మీరు 17వ తారీఖు ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఇంటర్వ్యూ చూడండి. ఫస్ట్ వాడు 2 నేషన్ థియరీ, 2 రిలీజియస్ థియరీ దాని గురించి మాట్లాడాడు. అది జరిగిన 2-3 రోజులకే ఇది జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ విపరీతమైన టూరిజం పెరిగింది. ఎక్స్పెక్టెడ్లీ లాస్ట్ ఇయర్ 1.5 మంది వరకు కూడా బయట నుంచి టూరిజంకి వెళ్ళారు. అక్కడ ఎంతలా అంటే హోటల్స్ అన్నీ నిండిపోయాయి. అండ్ ఈవెన్ అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఒక్కొక్క రూమ్ని ఇవ్వడం లాంటివి కూడా జరిగినాయి. ఇప్పుడు కూడా సేమ్ ఎక్స్పెక్టెడ్ 1.5 కూడా ఉండొచ్చు ఈ సంవత్సరం అనేసి. అంటే ఏమైంది, వీళ్ళకి ఈగో టచ్ అయింది. ఇప్పుడు కాశ్మీరీ పండిట్లను ఓచకోత కోసి మనము భయపెట్టి ఇక్కడి నుంచి తరిమి కొట్టి ఇక్కడ ఉన్న లోకల్ జనాల్ని మన గ్రిప్పులో పెట్టుకొని అల్లర్లు కట్ట చేసిన వాళ్ళము మనం, ఎవరు, పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు ఈ 370 రాగానే అక్కడ అభివృద్ధి పనులు, ప్రాజెక్టు పనులు, లేకపోతే అత్యధికంగా టూరిజం పెరగడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఆ లోకల్ వాళ్ళకి లేకపోవడంతో, మీరు గమనించారో లేదో, అక్కడ ఉగ్రమూకలకు సహాయం చేసే లోకల్ యువత తగ్గిపోయారు. అండ్ అక్కడ ఫస్ట్ టైం మన జాతీయ జెండా కూడా రెపరెపలాడింది. అండ్ 2014 నుంచి 24 వరకు 10 ఇయర్స్లో ఒక్క సివిలియన్ మీద కూడా అటాక్ జరగలేదు. మిలిటరీ టు మిలిటరీ చూసుకున్నారు, లేదా మిలిటరీ టు టెర్రరిజం చూసుకున్నారు. ఈ టెర్రరిస్టులు మిలిటరీని ఎప్పుడైతే టచ్ చేయడం మొదలుపెట్టారో, ఈ పుల్వామా లేకపోతే ఇంకా ఉన్నాయి కదా, టచ్ చేసిన తర్వాత మనం ఎక్కువగా వాళ్ళని ఏరివేత మొదలుపెట్టిన తర్వాత మిలిటరీ వాళ్ళతో పట్టుకుంటే కుదరదు అని చెప్పి ఇప్పుడు ఇది ప్లాన్ చేయడం జరిగింది. దీనికి కొంతమంది విశ్లేషకులు సుప్రీంకోర్టును కూడా నిందిస్తున్నారు. ఎలా అంటే, ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత అక్కడ సెప్టెంబర్ లోపల, అంటే కనీసం 6 మంత్స్ లోపల మీరే ఎలక్షన్స్ పెట్టి తీరాలని ఇవ్వడంతో అక్కడ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ఇతో పూర్వంతో పోలిస్తే చాలా శాంతియుతంగానే జరిగినాయి. అండ్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. లోకల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ రావటం జరిగింది. ఉమర్ అబ్దుల్ గారు అధికారంలోకి రావడం జరిగింది విత్ సిపిఎం అండ్ కాంగ్రెస్ పొత్తుతో. ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటన లింక్ చేసుకుంటే ఏమైంది, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని ఏరియాస్లో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాలి టూరిస్టులు. కానీ ఈ సంఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక్కరు కూడా లేరు. అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అది వాళ్ళకి ప్లస్ అయింది. బలగాలు రాలేని పరిస్థితి అయింది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కూడా ఎవడో ఈ పాకిస్తానీ టెర్రరిస్టులకి హెల్ప్ చేయడం ద్వారా మిస్లీడ్ అయిందా అని నా డౌట్. ఎందుకంటే నేను మామిడి గిరిధర్ గారి విశ్లేషణలో విన్న పాయింట్ ఏంటంటే, వాళ్ళకి సంథింగ్ పవర్ఫుల్ టెక్నాలజీ అండ్ పవర్ఫుల్ వెపన్స్ వచ్చాయి. అది ఎలాగా,
ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా వదిలేసి వెళ్ళినప్పుడు అక్కడ చాలా సొఫిస్టికేటెడ్ హై టెక్నాలజికల్ వెపన్స్ను వదిలేసి జరగటం జరిగింది. అవి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకు చేరాయి. దాని ద్వారానే వాళ్ళు తప్పించుకొని వచ్చి అటాక్ చేసి ఉంటారనేది కూడా ఒక విశ్లేషణ నేను విన్నాను. ఇది కూడా ఒక రకంగా కరెక్ట్. ఇవి ఇప్పుడు ఇంకా ఆగిపోతాయా అంటే అస్సలు ఆగవు. ఫ్యూచర్లో ఏ టెర్రర్ అటాక్ జరిగినా నాకు అనిపిస్తూ ఉంది డెఫినెట్గా హిందూస్నే టార్గెట్ చేస్తారు. బికాస్ ఈ 10 ఇయర్స్లో మన భారతదేశంలో హిందువులకు సంబంధించి ఎంతో కొంత చైతన్యం రావడం జరిగింది. ఆ చైతన్యం రావడంతో ముస్లింలకి ముస్లిమేతరులకి ఇలాగా గొడవ క్రియేట్ చేయాలన్న ఆలోచన కూడా ఉండేదే. అండ్ 2, పాకిస్తాన్లో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ సింధు పార్టీ ఆయన మన జైలుకి వెళ్ళారు కదా, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన పార్టీ మేకై కూర్చున్నాయి. వాళ్ళకి పాకిస్తానే విడిపోయే పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఒక అంతర్గత శత్రువు మన మీదకి వస్తున్నాడని చూపించగలిగితే వీళ్ళని ఏమైనా ఐక్యం చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తోంది? మోడీ గారు అన్న దాని ప్రకారం జస్టిస్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షిస్తాము అని. కానీ అలా జరగదు అనేది నాకున్న విజ్ఞత. జరగకూడదు కూడా. వాళ్ళు డెఫినెట్గా ఆ 8 మంది లేదా 7 మంది కూడా దే హ్యావ్ టు డై. మిలిటరీ కూమింగ్ స్టార్ట్ చేశారు. న్యూస్లో ఆల్రెడీ ఇద్దరిని లేపేసినట్టుగా సమాచారం. ఇంకా కూమింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాన్ మీద చేయాలనుకుంటుంది ఏమిటి? సింధు నదిని బ్లాక్ చేయడం. యుఎన్లో పాకిస్తాన్ని నిలబెట్టి దాన్ని ఒక రోగ్ కంట్రీగా రోగెస్ట్ కంట్రీగా పెట్టాలని ఆలోచన. దానికి ట్రంప్ గారు కూడా మీరు ఏమి చేయాలనుకున్నా మా మద్దతు పూర్తిగా ఉంటుంది అని అమెరికా ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేమున్నామని రష్యా ప్రకటించడం జరిగింది. ఓన్లీ ఇండియా విషయంలోనే జరుగుతాయి. ఈ 2 దేశాలు పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు పడని వారు. అండ్ అయితే చైనా మట్టుకు అది పాకిస్తాన్ సపోర్ట్గానే ఉంటుంది. డెఫినెట్గా ఈ ప్లాన్ సింధు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, కానీ యుఎన్లో మట్టుకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ నాకు తెలిసి తక్కువ. ఎందుకంటే చైనా ఓటు వేయదు. ఇక నా ఆవేదన, మన భారతదేశం ఈ టెర్రరిస్టులను ఎంతకాలము భరించాలి? అమిత్ షా గారు ఒక మీటింగ్లో చెప్పారు. ఏమని? మేము నక్సలిస్టులను మావోయిస్టులను ఏడు వేస్తున్నాము, ఇంకా ఉంటే ఒక 2 డిస్ట్రిక్ట్లో ఉంటారు, వాళ్ళని త్వరలో తుడిచిపెట్టేస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగింది. అదే ఉగ్రవాద చర్యలు ఎందుకు జరగవు? జరగాలి. అమెరికా మీద ట్విన్ టవర్స్లో అటాక్ చేశాడని ఒక ఉగ్రవాదిని డైరెక్ట్గా వాడి దగ్గరికి ఒక డ్రోన్నే పంపించి కాల్చిన అమెరికా టెక్నాలజీ మన దగ్గర కూడా లేవా? మనం ఇప్పుడు చాలా వెపన్స్ కొన్నాం కదా. ఆ రకంగా పాకిస్తాన్లో సివిలియన్స్ని దెబ్బలు తగలకుండా మనము అక్కడ టెర్రరిస్ట్ గ్రూపుని లేపేలేమా? యాజ్ ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేసినట్టు, రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేసినట్టు. ఫ్యూచర్లో ఒకవేళ అమెరికా తిరగబడ్డా మన మీద ఏం జరుగుద్ది? శాంక్షన్స్ వేస్తారు. 5th ఎకానమీగా ఉన్నాము మనం. యుద్ధం వస్తే కష్టమైపోతుంది. వాళ్ళ చేతిలో అది రోగ్ కంట్రీ. వెపన్ వేస్తే, న్యూక్లియర్ వెపన్ వేస్తే అదో బాధ.
వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇస్తాం? లేపి పడేయాలి కదా, టెర్రరిజంని క్లీన్ చేయాలి కదా. ఈవెన్ ట్రంప్ కూడా అదే అన్నాడు కదా, పుతిన్ కూడా అదే అన్నాడు కదా, మనం ఇది క్లీన్ చేద్దాము అని. ఈ మూడు సూపర్ పవర్ కలిపి ఎందుకు టెర్రరిజాన్ని అంతం చేయాలి? లేదు, చెయ్యాలి కదా, చేసి తీరాలి. మనం ఎకానమీగా పడిపోతాము. ఈ ఆలోచనలు మన ఎకానమీని దెబ్బకొట్టే పరిస్థితులు ఇప్పుడు ఎప్పుడూ లేడు. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎకానమీ. మన ఎకానమీ లేకపోతే పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు కూడా బతికే స్థితిలో లేవు. అది నా గట్స్ అండ్ నా ఒపీనియన్. మహా అయితే ఒక 6 months 3 months అంతే కష్టపడతాం మనం. కానీ ఇక్కడ చెత్త అంతా ఇరిగిపోద్ది కదా, ఇక్కడ ఉగ్రవాదం అనేది లెగిసిపోద్ది కదా. ఆ దిశగా ఆలోచించి ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలని నేను నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ ఏమిటి మనం ఒక 2-3 daysలోనే చూడబోతాం. నేను అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నాను. జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ అన్న మాట మీదకి మరి నెక్స్ట్ స్టెప్ మన ఇండియన్ గవర్నమెంట్ది ఏముంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.